హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి జొన్న రొట్టె లేదంటే జొన్న పరాటా. ఇలా పేరేదైనా పెట్టుకోవచ్చు. పేరేదేమైనా కూడా టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి. షుగర్ ఉండే వాళ్ళకు ప్లెయిన్ జొన్న రొట్టె కాకుండా ఇలా చేసి పెట్టారంటే రెగ్యులర్‌గా చేసి పెట్టినా కూడా బోర్ కొట్టకుండా తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటుందనమాట. ఇంకా చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ చూడండి, జొన్న రొట్టె అయితే జస్ట్ తుంచితే తునిగిపోతూ సాఫ్ట్‌గా చాలా చాలా బావుంటది. ఇంకా చేత్తో కొట్టి కొట్టి చేసే పని లేకుండా చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. ఈ వీడియో చూసాక మీరే అనుకుంటారు, అబ్బా! జొన్న రొట్టె చేయడం ఇంత ఈజీనా అని. ఇంకా ఒక్కసారి ఈ రొట్టెకి అలవాటు పడ్డారంటే చపాతీ వీటన్నింటిని మర్చిపోతారండి. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా రొట్టె చేసుకోవడం కోసమైతే కాస్త లేతగా ఉండే సొరకాయ తీసుకొని సొరకాయని శుభ్రంగా కడిగేసి ఇలా తురిమేసుకోండి. మనం సొరకాయని తీసుకునేటప్పుడే లేతగా ఉండేది తీసుకున్నామంటే కనుక ఇలా తోలుతో సహా తురిమేసుకోవచ్చండి. అలాగే మీడియం సైజులో ఉండే ఒక క్యారెట్‌ని అయితే తురిమేసుకోండి. ఇక్కడ నేనైతే చిన్న చిన్నవి 2 క్యారెట్లు అయితే తురిమేసుకున్నానండి. ఇలా తురుముకున్న తర్వాత ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, ఇంకా 2 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇంకా క్యాబేజీని కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉంటే గనక కాస్త కరివేపాకును కూడా వేసుకోండి. ఇంకా ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు అందులోకి ఒక కప్పు జొన్న పిండిని ఇలా జల్లించేసుకోండి. జొన్న పిండి గనక బాగా మెత్తగా ఉంటే జల్లించుకోవాల్సిన అవసరం లేదండి. నేను తీసుకున్న జొన్న పిండి అయితే కాస్త బరకగా ఉందనమాట. అందుకని ఇలా జల్లించేసుకున్నాను. ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు అన్నీ కూడా పిండిలో కలిసిపోయేలాగా చేత్తో బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ పిండినైతే ముద్దలాగా కలిపేసుకోండి. నీళ్ళు ఒకటేసారి ఎక్కువ వేసుకోకుండా జస్ట్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోండి. అలాగే మనకు జొన్న పిండి కలుపుకోవడం కూడా చాలా సింపుల్ అండి. చపాతీ పిండిని కలిపినంత కష్టంగా కూడా ఉండదన్నమాట. ఇలా పిండినైతే ముద్దలాగా కలిపేసుకోండి. నాకైతే ఇక్కడ పిండి కాస్త లూజ్‌గా అయిందనమాట. అందుకని ఇంకొద్దిగా పిండి వేసుకొని కలుపుకుంటున్నానండి. ఫైనల్‌గా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను చూడండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ గట్టిగా ఉండకూడదు. అలాగని లూజ్‌గా ఉండకూడదు. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రొట్టె చేసుకోవడం కోసం బటర్ పేపర్ తీసుకోండి. ఒకవేళ బటర్ పేపర్ లేని వాళ్ళైతే గనక ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని నీళ్ళలో గట్టిగా పిండేసి ఆ తర్వాత ఇలా రొట్టెలాగా చేసుకోండి. బటర్ పేపర్ తీసుకున్న వాళ్ళైతే బటర్ పేపర్‌కి లైట్‌గా ఆయిల్ అప్లై చేసి మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా చేత్తో వీడియో క్లిప్‌లో చూపించిన విధంగా రొట్టెలాగా ఒత్తుకుంటూ రావాలి. అలాగే ఒత్తుకునేటప్పుడు పిండి గనక చేతులకు అంటుకుంటూ ఉన్నట్లయితే లైట్‌గా ఆయిల్ కానీ లేదంటే నీళ్ళ తేమ గాని చేసుకోండి. అలా చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని రొట్టె మొత్తాన్ని ఇలా ఈవెన్‌గా వచ్చేలాగా ఒత్తుకోవాలి. ఇంకా రొట్టె మొత్తం పల్చగా ఒత్తేసుకున్న తర్వాత అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల రొట్టె 2 వైపులా చక్కగా కాలుతుందనమాట. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత దానిపైన ఒక్క స్పూన్ ఆయిల్ వేసి ఇలా పెనం మొత్తానికి అప్లై చేసుకోండి. ఆ తర్వాత మనం చేసి పెట్టుకున్న రొట్టెను ఇలా బటర్ పేపర్‌తో సహా తీసుకొచ్చి రొట్టె పెనం పైన పడేలాగా బటర్ పేపర్‌ని రివర్స్‌లో వేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఇలా వేసుకున్న తర్వాత బటర్ పేపర్‌ని ఒకవైపు నుంచి తీసుకుంటూ రావాలి. అలాగే రొట్టె వేసిన తర్వాత ఫస్ట్ బటర్ పేపర్ పైన ప్రెస్ చేసి ఆ తర్వాత బటర్ పేపర్‌ని తీసేయండి. పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా రొట్టె వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లోకి పెట్టుకొని కాసేపు కాల్చుకున్నారంటే ఇలా రొట్టె పైన తేమ మొత్తం పోతుందనమాట. అలా తేమ పోయిన తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకొని రొట్టె మొత్తానికి అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ ప్లేస్‌లో బటర్ అయినా నెయ్యైనా వేసుకోవచ్చండి. నెయ్యితో చేసుకున్నారంటే రొట్టె అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఇలా కాసేపు ఒకవైపు కాల్చుకున్న తర్వాత చల్లాకుతో రెండో వైపుకు నెమ్మదిగా తిప్పేసుకోండి. తిప్పుకునేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా తిప్పేసుకోండి. ఇలా ఒక రొట్టెను కాల్చుకుంటూనే ఇంకొక రొట్టెను ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఒకటి కాల్చుకుంటూ ఒకటి చేసుకున్నారంటే ఎన్ని రొట్టెలైనా కూడా ఈజీగా చేసేస్తారండి. ఈలోపు స్టవ్ పైన ఉన్న రొట్టె కూడా 2 వైపులా చక్కగా కాలిపోయి ఉంటుంది. చూస్తున్నారు కదా! ఇలా రొట్టె 2 వైపులా చక్కగా కాలిపోయిన తర్వాత తీసేసుకొని ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవడమే.
ఇలా ఒక రొట్టె తీసేసిన ఎమ్మటే మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకొని పెనం పైన ఇంకొక రొట్టె వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో కలిపెట్టుకున్న పిండిని మొత్తాన్ని చేసేసుకోవడమేనండి. చేసుకోవడం అయితే చాలా సింపుల్. అలాగే ఈ రొట్టెలను ఇలా వేడి వేడిగా చేసుకొని తింటూ ఉంటే భలే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇందులో సొరకాయ, క్యారెట్, ఇంకా క్యాబేజు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఇవి వెయిట్ లాస్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయండి. వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఈ జొన్న రొట్టెని చేసుకొని తినొచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా హెల్త్‌కి కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా గనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.